మొన్న అమెరికాకి సంబంధించిన B-2 బాంబర్ని ఏమన్నాం, బాహుబలి బాంబర్లను. వాళ్ళ బాంబులు ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి బాంబులు వేస్తున్నారు, బాహుబలి బాంబులు అన్నారు. ఇది ఇరాన్ మీద అణుస్థావరాల మీద వేసిన బాంబులు కావచ్చు, వాడినటువంటి విమానాలు కావచ్చు. అట్లాగే మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ మీద వాడినటువంటి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని బాహుబలి మిస్సైల్స్ అన్నారు. బాహుబలి అంటే మంచి దెట్టం అనేటటువంటిది. ఆ సినిమా తీసిన రాజమౌళి గారు కూడా ఆ మాట అనుకుని ఉండరు. ఇప్పుడు అన్నిట్లో బాహుబలి పేరు వాడేస్తున్నారు అనమాట. మంచి దిట్టంగా ఉండేవాడంటే బాహుబలి అన్నటువంటిది. దిట్టంగా ఉండే ఆయుధాలకు కూడా బాహుబలి ఆయుధాలని పేరు పెట్టేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ కథనం ప్రకారం అల్ట్రా లాంగ్ రేంజ్ స్ట్రాటజిక్ బాంబర్స్ ఎయిర్ ఫోర్స్కి అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ కొత్త తరహా విమానాలు వీటి లక్ష్యం 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేయగలగటం.